కాకినాడ జిల్లాలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కమిషనర్ భావన హాజరయ్యారు. నగరంలో అర్హత గల 1938 మంది ఆటో డ్రైవర్లకు 2,90,00,000 విలువ గల చెక్కుల్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పథకాల్ని వారికి వివరించారు. ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. ఇప్పుడే మీరు అందరూ చూశారు, కాకినాడలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాజధానిలో ప్రారంభించడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో 2,90,000 మందికి ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. సోదరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ఆటో కార్మికులు సోదరులు ఇప్పుడే వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఇంకా పడ్డాయని అడిగాం, ఇప్పుడే వచ్చి మీ ఎదురుకుండా చూపించారు. అందరూ అప్పుడే అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు. అక్కడ బటన్ నొక్కడం, ఈరోజు డబ్బులు అకౌంట్లో పడడం కూడా చూపించారు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈ పథకం వచ్చినందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నామండి. నిజంగా ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ ఖాతాల్లోనూ కూడా ఖచ్చితంగా ఈ 15,000 వచ్చినాయి. చాలా సంతోషం. నిజంగా ఇంత అభివృద్ధి జరిగిద్దని కూడా ఇప్పుడు ఉంచుకోలేదు. రోడ్లు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కొద్ది ఫ్రీ బస్సు వలన కొద్ది ఇబ్బంది పడడం మాత్రం నిజం. దానికి కూడా ఏదో సమన్వయం చూసి ఖచ్చితంగా మాకు పాసింజర్ లేకపోవడం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దానికి ఏదైనా సమన్వయంగా ఏదైనా ఒక ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాకినాడ వాసులకి ఫ్రీ బస్సు వలన ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు ఖచ్చితంగా లోకల్ సర్వీస్ కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం చాలా గ్రేటు. ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ కూడా నేరుగా 15,000 వేయడం అంటే చాలా ఆనందదాయకం. మా ఇన్సూరెన్సులు, ట్యాక్స్లు అన్నిటికి కూడా సరిపోతాయి. పైగా రిపేర్ల నిమిత్తం కూడా సమృద్ధిగా సరిపోతాయి. నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలని ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలా వేసి మమ్మల్ని ఇంకా ఎంతో అభివృద్ధి పదంలోకి నడిపిస్తారని ఆశిస్తూ కాకినాడ జీజీహెచ్ యూనియన్ ప్రెసిడెంట్ గారు జయరాం ఆయన చేసి మా అందరికీ చాలా ఓదార్పుని ఇచ్చారండి. ఈ ప్రభుత్వం కూడా చాలా బాగుందండి. మేము అందరూ కూడా ఆటో డ్రైవర్లు ఆయనకి సహకరిస్తామండి. ఆయన చాలా ఆనందంగా మాకు వ్యక్తం చేశారండి. మేము అందరూ బాగుంటామని ఆయన చూస్తున్నారు సార్. మేము కూడా బాగా అందరికీ సహాయం చేసి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా ఎక్కిన ప్యాసింజర్లకి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా హ్యాపీగా చూస్తామని మనవి చేసుకున్నాను సార్. నా పేరు పద్మప్రసాద్ సార్. ఇబ్బంది ఏం లేదు సార్, కానీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఏదైతే పెట్టిందో దాన్ని 1 సంవత్సర కాలంలోనే దాన్ని అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా మహిళలకు, పేద వర్గాలందరికీ కూడా చేయూతనందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మన తోట సుధీర్ గారు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం కాకినాడలో ఆదర్శ నియోజకవర్గంగా